యూరోప్ దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ చేస్తున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు అక్కడి నాయకులను కలవరపరుస్తున్నాయి. దీంతో పుతిన్ను ఎదుర్కొనడానికి ట్రంప్ మనసు మార్చేందుకు యూరోప్ యాక్షన్లోకి దిగింది. ఉక్రెయిన్ను రక్షించేందుకు సీక్రెట్ ప్లాన్లతో సిద్ధమైంది. మరోవైపు మొత్తం యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తరలించేందుకు యూరోప్ సన్నాహాలు చేస్తోంది. సుమారు 30,000 నుంచి 40,000 మంది సైన్యాన్ని మోహరించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి ముందు ట్రంప్ నిర్ణయం తెలుసుకునేందుకు యూరోప్ సిద్ధమైంది. ఇరువురు యూరోపియన్ నాయకులు అమెరికాకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్ను రక్షించేందుకు యూరోప్ సైన్యాన్ని మోహరిస్తుందా? ట్రంప్ మనసును యూరోప్ నాయకులు మారుస్తారా? యూరోప్ సీక్రెట్ ప్లాన్ పై రష్యా వార్నింగ్స్ ఏంటి? వాచ్ స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధానికి కారకులు ఎవరు? యూరోప్ లీడర్లు జెలెన్స్కీకి మద్దతుగా నిలుస్తారా? ఉక్రెయిన్ రక్షకులు ఎవరు? శత్రువులు ఎవరు? ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి తప్పించుకునే మార్గాలు లేవు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఉన్నది ఆప్షన్లు 2 మాత్రమే. అమెరికా ప్రతిపాదించిన దారుణమైన ఒప్పందాన్ని అంగీకరించడమా, లేక యూరోప్ సహాయం కోరడమా అనేది జెలెన్స్కీ తేల్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎందుకంటే జెలెన్స్కీ అధ్యక్షతను ట్రంప్ లాగా యూరోపియన్ నాయకులు తప్పుబట్టడం లేదు. స్వేచ్ఛాయుత వ్యవస్థలో ఎన్నికైన అధ్యక్షుడు జెలెన్స్కీ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చెప్పాడు. అతడేమీ వ్లాదిమిర్ పుతిన్ లాగా తన ప్రత్యర్థులను చంపేసి అధికారంలోకి రాలేదని ఘాటు విమర్శలు చేశాడు. ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించి జెలెన్స్కీ గెలిచినట్లు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ చెప్పాడు. ఉక్రెయిన్ పౌరులు స్పష్టమైన ఓటు హక్కుతో జెలెన్స్కీని గెలిపించారని ఒలాఫ్ స్పష్టం చేశాడు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి మద్దతు ఇచ్చే మాటల కంటే అతడికి ఆయుధాలు అవసరం. అంతేకాదు రష్యాపై దౌత్యపరమైన ఆధిపత్యాన్ని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అయితే ఉక్రెయిన్ను రక్షించుకునేందుకు యూరోప్ అడుగులు వేస్తుందా? సొంత రక్షణపై యూరోప్ నియంత్రణ సాధిస్తుందా? వాస్తవానికి కొన్ని వారాల క్రితం వరకు యూరోప్ రక్షణపై ప్రపంచానికి ఎలాంటి సందేహాలు లేవు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా యూరోప్ రక్షణ వ్యవస్థల బంధం వేరు చేయలేని విధంగా కలిసిపోయాయి. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో యూరోప్ పరిణామాలు మారిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ వేస్తున్న అడుగులు యూరోపియన్ నాయకుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా పుతిన్తో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకుంటున్నాడు. రష్యా బలగాలు ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాన్ని పుతిన్కు అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయంలో అటు యూరోపియన్ నాయకులు, ఇటు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో తమ ప్రమేయం లేకుండా చర్చలు జరపడం ఏంటి అంటూ యూరోపియన్ నాయకులు మండిపడుతున్నారు. ఈ విమర్శలే ట్రంప్ లో ఆగ్రహాన్ని రగల్చాయి. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఆరోపణాస్త్రాలను ట్రంప్ సంధిస్తున్నాడు. జెలెన్స్కీ నియంత అంటూ విమర్శించాడు. కొంచెం భూమిని వదులుకొని ఉంటే ఇప్పుడు ఉక్రెయిన్ ప్రశాంతంగా ఉండేదని ట్రంప్ ఆరోపించాడు. కమేడియన్ కారణంగా యుద్ధం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ లో అధ్యక్షుడిగా నీ టర్మ్ అయిపోయిందని దిగుపో అంటూ అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ట్రంప్ ఆరోపణలు యూరోపియన్ నాయకులకు అస్సలు మింగుడు పడడం లేదు. ట్రంప్ కు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు అనుకూలంగా యూరోప్ నాయకులు ఓ సీక్రెట్ యాక్షన్ కు సిద్ధమైనట్లు నివేదిక వస్తున్నాయి. ఈ ప్లాన్ ఏంటి అంటే ఉక్రెయిన్ లో తమ దళాలను మోహరించడం, యుద్ధాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే. అయితే ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలకు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ నాయకత్వం వహిస్తున్నాయి. ఉక్రెయిన్ కు సైన్యాలను పంపించే విషయంపై ఫ్రాన్స్, యూకే లీడర్లు అధ్యయనం చేస్తున్నారు. అమెరికా ప్రతిపాదిత ఉక్రెయిన్ శాంతి ఒప్పందం ఎలా ఉంటుందోనని ఆరా తీస్తున్నారు. అయితే వారు ఎలాంటి నిర్ణయానికి వచ్చారన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలోని నిబంధనలపైనే యూరోపియన్ నాయకుల ప్లాన్ ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అనుకూలమైన నిబంధనలతో ముగిస్తే యూరోప్ స్వల్పంగా తమ దళాలను ఉక్రెయిన్ కు పంపుతోంది. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం యుద్ధాన్ని ఉక్రెయిన్ కు అనుకూలంగా ముగించే అవకాశాలు లేవు. యూరోప్ కోరుకున్న తీరుకు విరుద్ధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రత్యేకించి ఉక్రెయిన్ ఆందోళనను డొనాల్డ్ ట్రంప్ గాలి కుదిలేశాడు. ఒకవేళ ఇదే తీరు కొనసాగితే భారీగా తమ దళాలను ఉక్రెయిన్ లో యూరోప్ మోహరించనుందన్నమాట. మొత్తం ఫైటర్ జెట్లు, డ్రోన్లు, మిసైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఉక్రెయిన్ కు తరలించనున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా మిలిటరీని ఉక్రెయిన్ లో దించుతున్నారన్నమాట. అది కూడా 30,000 నుంచి 40,000 మంది సైనికులను యాక్షన్ లోకి దింపేందుకు యూరోప్ నాయకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. చాలా మంది నిపుణులు ఈ అంచనాలను నిర్ధారిస్తున్నారు. అయితే ఈ అంచనాలను అటు యూకే, ఇటు ఫ్రాన్స్ ఏమాత్రం నిర్ధారించలేదు. బహిరంగంగా తమ ప్లాన్ విషయాన్ని ఆ 2 దేశాలు ప్రస్తావించడం లేదు. తమ ప్లాన్స్ ను బయట పెట్టకూడదని యూరోప్ నాయకులు భావిస్తున్నారు.
చేస్తున్నారు. అయితే యూరోప్ నాయకుల తీరుపై రష్యా వార్నింగులు ఇస్తుంది. యూరోప్ నాయకుల ప్లాన్ పై వస్తున్న నివేదికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. యూరోపియన్ నాయకుల విరుద్ధమైన ప్రకటనలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని మాస్కో చెప్పింది. నాటో సైనిక దళాలను ఉక్రెయిన్ కు పంపే అవకాశాలపై తాము కన్నేశామని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కు దళాలను పంపడాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వార్నింగ్ ఇచ్చాడు. ఉక్రెయిన్ లో బలగాలను మోహరించడం అంటే రష్యాపై యుద్ధానికి దిగినట్లేనని తేల్చి చెబుతున్నాడు. భిన్నమైన జెండాలతో బలగాలను ఉక్రెయిన్ లో మోహరించినా సహించేది లేదని రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ కు దళాలను తరలించడంపై అమెరికా స్పష్టత ఇవ్వాలని మాస్కో డిమాండ్ చేస్తుంది. ఉక్రెయిన్ తో ఎలాంటి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్నా ఆ దేశానికి దళాలను పంపరాదు అన్నది ముందస్తు షరతుగా రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ లో ఏం జరుగుతుందో రష్యా తెలుసుకోవాలనుకుంటోంది. శాంతి దళాల పేరుతో ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంపడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాస్తవానికి ఉక్రెయిన్ లో దళాలను మోహరించడంపై యూరోప్ ను అమెరికా నిలదీసింది. దీనికి సంబంధించి ఓ ప్రశ్న పత్రాన్ని బ్రసెల్స్ కు వాషింగ్టన్ పంపింది. శాంతి దళాలను ఉక్రెయిన్ కు పంపుతారా అనే యూరోప్ ను ప్రశ్నించింది. యూరోప్ శాంతి దళాలను ఎలా, ఎక్కడ, ఎంతకాలం మోహరిస్తారు? ఎలాంటి చర్యలకు అమెరికా మిత్రదేశాలు సిద్ధమయ్యాయి? రష్యా దాడి చేస్తే ఈ దళాలు ఎలా తిప్పికొడతాయి? ఇలాంటి ప్రశ్నలను యూరోప్ కు అమెరికా సంధించింది. దీనిపై ట్రంప్ తో చర్చించేందుకే 2 రోజుల్లో అమెరికాకు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పయనం కానున్నారు. ట్రంప్ తో 24న మాక్రాన్, 27 స్టార్మర్ సమావేశం కానున్నారు. రష్యాను అడ్డగించే ప్లాన్ ను ఫ్రాన్స్, యూకే దేశాలే రూపొందించాయి. ట్రంప్ మనసును మార్చేందుకు యత్నిస్తున్నట్లు మాక్రాన్ చెబుతున్నాడు. పుతిన్ ముందు ట్రంప్ బలహీనంగా మారితే ఆ తర్వాత చైనాను ఎదుర్కోవడం అమెరికాకు కష్టమని మాక్రాన్ చెబుతున్నాడు. ఇది ట్రంప్ తీరు కాదని అమెరికా అధ్యక్షుడు వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారని ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్చరిస్తున్నాడు. స్టార్మర్ కూడా ఇలాంటి తీరునే అవలంబిస్తున్నాడు. ఉక్రెయిన్ కు దళాలను పంపేందుకు సిద్ధమైన తొలి యూరోపియన్ నాయకుడు స్టార్మరే. ఇప్పుడు ఆయన విదేశాంగ మంత్రి డేవిడ్ లామ్మీ ఓ అడుగు ముందుకు వేశాడు. యూరోపియన్ నాయకులంతా ఉక్రెయిన్ ను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నాడు. యూరోప్ తమ రక్షణ విషయంలో ఎక్కువ బాధ్యతలను తీసుకోవాలని లామ్మీ పిలుపునిస్తున్నాడు. నాటో చీఫ్ మార్క్ రూట్ సైతం ఇలాంటి డిమాండ్లనే చేశాడు. నాటో సభ్య దేశాలకు రూట్ స్పష్టమైన సందేశాన్ని పంపాడు. రక్షణకు ప్రతి సభ్య దేశం 2% బడ్జెట్ను కేటాయించాలన్నాడు. చాలా వరకు నాటోకు సభ్య దేశాలు 2% బడ్జెట్ను ఇవ్వడం లేదు. చాలా దేశాలు ఏడాదికి ఏడాది తమ బడ్జెట్ను తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలని రూట్ కోరుతున్నాడు. 23 దేశాలు 2% బడ్జెట్ను ఇస్తున్నట్లు వెల్లడించారు. 2% ఇవ్వకపోతే ట్రంప్ నుంచి ముప్పు తప్పదని రూట్ హెచ్చరిస్తున్నాడు. యూరోప్ ఖండాన్ని ఇప్పుడు ట్రంప్ షేక్ చేస్తున్నాడు. యూరోప్ బలహీనతలను కూడా నాటో చీఫ్ ఎత్తిచూపాడు. అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు యూరోప్ లో ఉన్నాయని స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ కు దళాలను పంపేందుకు యూరోప్లోని అన్ని దేశాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పారిస్ లో జరిగిన 2 యూరోప్ నాయకుల అత్యవసర సదస్సుల్లోనూ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఇటలీ, జర్మనీ దేశాలు తమ సైన్యాన్ని పంపేందుకు నిరాకరించాయి. సో యూరోప్ లో ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు మాక్రాన్, స్టార్మర్, రూట్ రంగంలోకి దిగారు. సహచర యూరోప్ లీడర్లను ఒప్పించడమే కాదు, వారు మనసు మార్చుకునేలా చేయనున్నారు. 2 రోజుల్లో ట్రంప్ ను కూడా యూరోప్ నేతలు ఎదుర్కోనున్నారు. ట్రంప్ ను యూరోప్ నాయకులు మారుస్తారా లేదా అన్నది తెలియాలంటే 2 రోజులు ఆగాల్సిందే.